డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందు ఓ బిజినెస్ మ్యాన్. ట్రంప్ ఏం చేసినా దాన్ని వ్యాపార కోణంలోనే చూస్తాడు. నాతో పనుందా అయితే దానికి చెల్లింపులు చేయి అంటాడు. ఇప్పుడు 3 ఏళ్లుగా యుద్ధంతో అల్లాడిపోతున్న యుక్రెయిన్ విషయంలోనూ ట్రంప్ ఇలాంటి చెల్లింపుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. కీవ్కు సాయం కావాలి అంటే అరుదైన యుక్రెయిన్ ఖనిజాలు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఖనిజాలనిస్తే యుద్ధానికి అవసరమైన ఆయుధాలను ఇచ్చేందుకు సిద్ధమంటున్నాడు. నిజంగానే యుక్రెయిన్ వద్ద అరుదైన ఖనిజాలున్నాయా? ట్రంప్కు ఈ ఖనిజాల విషయం అసలు ఎలా తెలుసు? వాట్ ది స్టోరీ? పుతిన్తో యుద్ధానికి ట్రంప్ సై అంటారా? కీవ్ ఖనిజాలకు ట్రంప్ ఆయుధాలు ఇస్తారా? ట్రంప్ డీల్కు జెలెన్స్కీ ఒప్పుకుంటాడా? అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కా బిజినెస్ మ్యాన్ అనేది ప్రపంచానికి చాలా బాగా తెలుసు. అతడికి శత్రువులు మిత్రువులు అనేది పట్టదు. ఒప్పందాలను అస్సలు అర్థం చేసుకోడు. ట్రంప్కి ఏదైనా ఇస్తేనే అమెరికా అధ్యక్షుడి నుంచి ఏదైనా ఆశించవచ్చు. గత 10 ఏళ్ల 5 ఏళ్ల అనేది పక్కన పెడితే ఇప్పుడు అమెరికా నుంచి ఏదైనా కోరుకుంటే ఆ దేశానికి కూడా ఏదైనా ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో కూడా ట్రంప్ తీరు మారడం లేదు. కీవ్కు ఆయుధాలను సరఫరా చేసేందుకు సిద్ధమేనని ట్రంప్ చెబుతున్నాడు. కానీ దానికి ఓ మెలిక పెడుతున్నాడు. ఆయుధాలకు బదులుగా ఏదైనా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలను తమకు ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. నిధులు ఆయుధాలతో సహా ఏం కావాలన్నా చేస్తామని ట్రంప్ చెబుతున్నాడు. తాము ఎక్కువగా కోరుకోవడం లేదని, తాము ఇస్తున్న దానికి సమానంగా ఖనిజాలను ఇవ్వాలంటున్నాడు ట్రంప్. అరుదైన ఖనిజాలతో ఉక్రెయిన్ తన భద్రతను కొనుక్కోవచ్చని అమెరికా అధ్యక్షుడు సూచించాడు. Ukraine, they have very valuable rare earth. We want what we put up to go in terms of a guarantee. We want a guarantee. We're handing them money hand over fist. We're giving them equipment. European is not keeping up with us. They should equalize. They should really be paying much more than us, but let's say equal to us. And they're billions and billions of dollars below. So we're looking to do a deal with Ukraine where they're going to secure what we're giving them with their rare earth and other things. ట్రంప్ ఏదో అడుగుతాడని అనుకుంటే ఉక్రెయిన్ నుంచి ఎవరు ఊహించని వాటిని కోరాడు. లిథియం, యురేనియం, టైటానియం వంటి అరుదైన ఖనిజాల గురించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఖనిజాలు కొత్తతరం టెక్నాలజీలను తయారు చేయడంలో కీలకమైనవి. ఉదాహరణకు బ్యాటరీలు, చిప్స్ తయారీకి ఈ ఖనిజాలు అవసరం. అయితే ఈ అరుదైన ఖనిజాలు ఉక్రెయిన్లో ఎంత మేరకు ఉన్నాయి? వాస్తవానికి ఈ ఖనిజ నిక్షేపాల సమాచారం ఉక్రెయిన్ వద్ద కూడా సరైన సమాచారం లేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం లక్షల కోట్ల డాలర్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉక్రెయిన్లో ఉన్నాయి. అందుకే ట్రంప్ ఆ ఖనిజాలను కోరుకుంటున్నాడు. అమెరికా అధ్యక్షుడి లాజిక్ చాలా సింపుల్. ఉక్రెయిన్కు ఆయుధాలను సరఫరా చేయాలంటే దానికి బదులుగా అమెరికాకు కూడా లాభం ఉండాలన్నది ట్రంప్ యోచన. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆయుధాలకు డబ్బు ఇచ్చే పరిస్థితుల్లో ఉక్రెయిన్ లేదు. ఈ నేపథ్యంలో అరుదైన ఖనిజాలే మేలని ట్రంప్ వ్యూహంగా కనిపిస్తుంది. అసలు ట్రంప్కి ఈ ఐడియా ఎలా వచ్చింది? ట్రంప్కి జెలెన్స్కీనే ఈ విషయాన్ని చెప్పినట్టు నివేదికలు చెబుతున్నాయి. నిజానికి జెలెన్స్కీ కీలకమైన విక్టరీ ప్లాన్లో ఈ ఖనిజాలను కూడా చేర్చాడు. తమ ఖనిజాలను అమెరికా, ఆ దేశ కంపెనీలు తవ్వాలని జెలెన్స్కీ కోరుకుంటున్నాడు. దీనికి బదులుగా ఉక్రెయిన్కు మిలిటరీ సాయం అందించాలని ఆ దేశ అధ్యక్షుడు అడుగుతున్నాడు. సో ఈ స్ట్రాటజీనే ట్రంప్ను యుద్ధంపై ఆసక్తి రేపేలా చేస్తోంది. ఇక్కడ ఉక్రెయిన్ సంపదను దోచుకునేందుకు ట్రంప్ యత్నించడమో లేక బేరానికి పెట్టాడనో పొరపాటు పడకూడదు. ఎందుకంటే స్వయంగా జెలెన్స్కీ చెప్పిన ప్లానే ఇది. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ కొనసాగిస్తాడా? ఉక్రెయిన్ ఈ డీల్కు సిద్ధంగా ఉందా? నిజానికి ఉక్రెయిన్లో అధికారులు ఉమ్మడి ఒప్పందాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ట్రంప్ డీల్కు కీవ్ అధికారులు ఆసక్తి చూపుతున్నారు. అసలు ట్రంప్ డీల్కు ఎందుకు ఉక్రెయిన్ ఒప్పుకుంది అంటే లాజిక్ సింపుల్. ఉక్రెయిన్లో అమెరికా పెట్టుబడులు పెడితే తమ దేశాన్ని రక్షించుకునేందుకు అగ్రదేశం ముందుకు వస్తుందనేదే జెలెన్స్కీ టీం ప్లాన్. అప్పుడు నాటో, యూరోపియన్ యూనియన్ సాయం ఉక్రెయిన్కు అవసరం ఉండదు. అయితే ఈ డీల్పై రష్యాతో సహా యూరోపియన్ యూనియన్ అసంతృప్తిగా ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ డీల్ను క్రెమ్లిన్ విమర్శలు గుప్పించింది. అమెరికా నుంచి ఉక్రెయిన్ సాయాన్ని కొనుగోలు చేస్తోందని ఎద్దేవా చేసింది. ఇక ముందు అమెరికా సాయం ఊరికే రాదని మాస్కో చెప్పింది. నిజానికి ఉక్రెయిన్కు ట్రంప్ ప్రతిపాదించిన డీల్తో మాస్కో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నార్త్ కొరియా సైనికులను యుద్ధంలోకి దించడానికి రష్యా సమర్థించుకుంటోంది. కానీ విదేశీ ఆయుధాలను కొనుగోలు చేయడాన్ని మాత్రం తప్పుపడుతోంది.
ట్రంప్ డీల్పై యూరోపియన్ యూనియన్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఈ డీల్ని విమర్శించాడు. యుద్ధం అనంతరం అవసరమైన ఆర్థిక సాయానికి ఉక్రెయిన్ వనరులను ఉపయోగించాలని స్కోల్జ్ అన్నాడు. రక్షణ సాయానికి ఖనిజాలను ఉపయోగించడం చాలా స్వార్థపూరితమైన, అహంకారపూరిత చర్యగా జర్మనీ ఛాన్సలర్ విమర్శించాడు. నిజానికి ఓలాఫ్ స్కోల్జ్ హుందాగా స్పందించాడు. కానీ యూరోపియన్ యూనియన్లో కీలకమైన దేశం జర్మనీ. ఆ దేశ అధినేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం మామూలు విషయం కాదు. అయితే అసలు ట్రంప్ డీల్లో ఏముందో ఒకసారి చూద్దాం. ట్రంప్ వస్తువు మార్పిడి ఎంతవరకు సాధ్యమవుతుంది? డీల్ ప్రారంభంలోనే ఒక సమస్య ఉంది. ఉక్రెయిన్ భూభాగంలో 20% రష్యా నియంత్రణలో ఉంది. ఆ ప్రాంతంలోని అరుదైన ఖనిజాల మాటేమిటి? ఆ ప్రాంతాల్లో అమెరికా తవ్వుకోవడం అసాధ్యం. ఇక మరో సమస్య ఏమిటంటే ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది. పోరాటం జరుగుతున్న దేశంలో అమెరికా ఖనిజాలను తవ్వుకుంటుందా? ఖనిజాలను తవ్వేందుకు ఉక్రెయిన్ అక్కడికి కార్మికులను తరలించగలదా? లేక కార్మికులను అమెరికా సొంత దేశం నుంచి తరలిస్తుందా? ఒకవేళ ఖనిజాల తవ్వకాలు మొదలు పెడితే రష్యా దాడులు చేయకుండా ఉంటుందా? ఇవన్నీ ప్రమాదకరమైన పరిణామాలే చెప్పవచ్చు. సో రాత్రికి రాత్రి ఉక్రెయిన్ ఖనిజాలను అమెరికా తవ్వుకోవడం అసాధ్యం. బహుశా అమెరికా, ఉక్రెయిన్ దేశాలు ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు. ఒప్పందాలపై సంతకాలు కూడా చేయవచ్చు. కానీ ఖనిజాల తవ్వకాలు మాత్రం కష్టమైన విషయమే. ఈ విషయాన్ని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ సరిగ్గా అర్థం చేసుకున్నాడు. ఉక్రెయిన్ను పునర్నిర్మించేందుకు ఆ దేశ ఖనిజాలు అవసరం. యుద్ధంతో ధ్వంసమైన ఉక్రెయిన్ను పునర్నిర్మించాలంటే $48,600 కోట్ల అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే 42 లక్షల కోట్ల రూపాయలు ఉక్రెయిన్ను రీబిల్డ్ చేయడానికి అవసరమన్నమాట. ఈ అంచనా వ్యయం ఉక్రెయిన్ జీడీపీ కంటే 3 రెట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ ఓ ప్రశ్న తనకు తాను వేసుకోవాలి. ట్రంప్ డీల్పై ముందుకు వెళ్లగలడా? జాతీయ సంపదను ఇలా వేరే దేశానికి అప్పగించడం సరైనదేనా? ట్రంప్ విషయానికి వస్తే ఇది స్పష్టమైన టెంప్లేట్. మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాలకు ట్రంప్ సందేశం ఒక్కటే: తన మద్దతు కావాలంటే దానికి చెల్లింపులు తప్పనిసరి. ఇది ట్రంప్కు సంబంధించిన బెస్ట్ లావాదేవీల దౌత్యం.